హైదరాబాద్ నగరంలో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనిచేయట్లేదన్నారు గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. దీనివల్ల నగరంలో క్రైమ్ రేటు పెరుగుతోందన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. సిటీలోని ఒక్కో పిఎస్కు ప్రభుత్వం 2 కోట్లు కేటాయించాలని కోరారు. ఇక 1 కోటి కొత్త సీసీ కెమెరాలు కొనుగోలు చేయడానికి, మరో కోటి పాత కెమెరాల రిపేర్ చేయడానికి వినియోగించాలన్నారు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక లెటర్ నిన్న ఫార్వర్డ్ చేసిన. ఆ లెటర్లో ఏముందంటే, ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ లిమిట్కి బీఆర్ఎస్ సమయంలో 50 లక్షల రూపాయలు సిడిపి ఫండ్ నుంచి సీసీ కెమెరాలకి ఇస్తున్నారు. అప్పుడైతే చాలా వరకు వేల సంఖ్యలో కెమెరాలు అయితే ఫిట్ చేపిస్తున్నారు. చాలా వరకు క్రైమ్ కూడా మంచిగానే కంట్రోల్ అయింది. ఎవరైనా క్రైమ్ చేస్తే ఇమ్మీడియట్గా ఆ సీసీటీవీ కెమెరాలో వచ్చేది, వీడియోలో వచ్చేది, దాని తర్వాత ఆ వ్యక్తికి అరెస్ట్ చేసి రిమాండ్ చేసేది. కానీ అప్పుడు ఫిట్ చేయించిన కెమెరాలు మెయింటెనెన్స్ గురించి ఆ గవర్నమెంట్ ఏమీ కూడా ఫండ్ కేటా చేయలేదు. దానివల్ల ఇవాళ ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో వేల సంఖ్యలో కెమెరాలు మొత్తం బంద్ ఉంది. దానివల్ల ఎక్కడైనా చిన్న దొంగతనం కానీ, ఏదైనా పెద్ద దొంగతనం కానీ, రాబరీ కానీ, మర్డర్ కానీ, 307 కానీ అట్లాంటి ఏదైనా జరుగుతాయి. చాలా వరకు కెమెరా బంద్ ఉన్నందుకు అది రికార్డ్ అయితే లేదు. ఆ క్రైమ్ చేసిన వ్యక్తి ఐడెంటిఫై కూడా అయితే లేదు. మన అదృష్టం చూడండి, ముత్యాలమ్మ టెంపుల్ ఎవరు డ్యామేజ్ చేసిండు, అమ్మవారికి ఎవరు అయినా పలగొట్టిండు, మొత్తం విగ్రహాన్ని ఏ విధంగా అయినా కింద తోసేసిండు. ఆ పర్సనల్ గుడిలో కెమెరాలు ఉన్నందుకే ఆ వ్యక్తి అరెస్ట్ అయిండు. లేకపోతే మన పోలీస్ అధికారులు ఎవరో ఒక మెంటల్ ఉండే, ఎవరో ఒక హిందూ ఉండే, ఆయననే చేసిండని హిందువుల పైన ఆ కేసు వేసి మొత్తం ప్యాక్ చేసేది. కానీ అదృష్టం అక్కడ కెమెరా వల్లనే ఆ వ్యక్తి అరెస్ట్ అయ్యిండు. ఆ వ్యక్తికి అక్కడ పట్టుకున్నారు. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లేఖలో ఏం రాసిన అంటే, మళ్ళొక్కసారి మీరు ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్కి 2 కోట్ల రూపాయలు కేటాయించండి. 1 కోటి రూపాయలు కొత్త కెమెరాలకి ఇన్స్టాలేషన్ గురించి, ఇంకొక 1 కోటి రూపాయలు బంద్ ఉన్న కెమెరాలకి చాలు చేయడానికి. ఎందుకంటే కెమెరాలు మనకు చాలా అవసరం.